రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ రైతు భరోసా అభిప్రాయ సేకరణ కార్యక్రమం ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరగబోతుంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరగబోతుంది. ఇక ఈ కార్యక్రమంలో అభిప్రాయ సేకరణ కార్యక్రమం ఏర్పాట్లను వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంపీ మల్లు రవి, డీకే అరుణ, ఎమ్మెల్సీలు, ఉమ్మడి జిల్లా శాసనసభ సభ్యులు, అలాగే 5 జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు తదితరులు హాజరు కాబోతున్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతులు, రైతు నాయకులు కూడా పాల్గొనబోతున్నారు. వారి నుంచి అభిప్రాయ సేకరణ కూడా తీసుకోబోతున్నారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ రైతు భరోసా అభిప్రాయ సేకరణ కార్యక్రమం ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరగబోతుంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరగబోతుంది. ఇక ఈ క్రమంలో అభిప్రాయ సేకరణ కార్యక్రమం సంబంధించి ఏర్పాట్లను వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు పాలమూరు సంబంధించి మా ప్రతినిధి ప్రదీప్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి ప్రదీప్, ప్రధానంగా ఈరోజు 3వ రోజు జరగబోతుంది. అక్కడ కార్యక్రమం సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఆహ్వానాల్లో ఎవరెవరికి అందించారు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, ఈ రోజు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి రైతు భరోసా పథకంపై సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే వనపర్తి ఐడిఓసి సెంటర్ లో ఈ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఉదయం 10:30 ప్రారంభమయ్యే రైతు భరోసా సమావేశం మధ్యాహ్నం 1-2 గంటల వరకు కూడా సాగనుంది. అయితే ఈ సమీక్ష సమావేశం సంబంధించి ఇప్పటికీ ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమీక్ష సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదర్ రాజనరసింహ, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు 5 జిల్లాల కలెక్టర్లు, 14 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు ఈ సమావేశానికి సంబంధించి పాల్గొన్నారు. ఉదయం 10:15 హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి 9:30 బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి 10:15 వనపర్తి కలెక్టరేట్ దగ్గరికి రానున్నారు. 10:30 ఈ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే ఈ నెల 23 వరకు కొనసాగనున్న ఈ సమీక్ష సమావేశం ఖమ్మంలో మొదలై నేడు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి వనపర్తి ఐడిఓసి సెంటర్ లో ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఏదైతే రైతు భరోసాపై రైతుల అభిప్రాయాలతో పాటు ప్రజాప్రతినిధులు జిల్లాకు సంబంధించి ఎటువంటి ఏదైతే రైతు భరోసాపై చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయాలు అయితే సేకరిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పలు అంశాలపై మంత్రులకు కూడా క్లారిటీ వచ్చినట్టు మనకు తెలుస్తా ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మంలో మొదలైన ఈ రైతు సమీక్షా సమావేశం లో కూడా పలు అభిప్రాయాలు రైతుల దగ్గర తీసుకుంటున్నారు. ఇది 3వ సమావేశం. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన ముఖ్యమైన రైతులకు ఇప్పటికే ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. వాళ్ళు కూడా ఈ సమీక్షా సమావేశానికి సంబంధించిన అభిప్రాయాలు వెలబుతున్నారు. అయితే రైతు భరోసాపై ఇప్పటికే కొంత క్లారిటీ వచ్చిన నేపథ్యంలో 5 ఎకరాలకు ఇవ్వాలన్నా 10 ఎకరాలకు ఇవ్వాలన్నా, అయితే ఎవరెవరికి ఇవ్వాలి, దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే కమర్షియల్ ల్యాండ్స్ సంబంధించి వాళ్ళకి తీసేయాలని ఐటీ, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు సంబంధించి ఇప్పటికే తీసేయాలనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ఇంకా ఎటువంటి రైతులకు సంబంధించి ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి, తర్వాత దీనికి సంబంధించి ఎటువంటి ఏదైతే లిమిట్స్ పెట్టాలి, ఎన్ని ఎకరాల వరకు రైతులకు ఈ రైతు భరోసా కార్యక్రమాన్ని ఇవ్వాలన్న అభిప్రాయం అయితే రైతుల నుంచి తీసుకుంటున్నారు. దీంట్లో భాగంగానే మంత్రులు కూడా పూర్తి క్లారిటీగా తర్వాత నిష్పక్షపాతంగా ఈ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నామంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో రైతు భరోసాపై ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని కూడా మనం చెప్పవచ్చు. మరోవైపు దీనికి సంబంధించి ఏదైతే ఇప్పటికే రైతులకు సంబంధించి ఏదైతే పలు అంశాలపై కూడా కొన్ని అనుమానాలు ఉన్న నేపథ్యంలో అవి కూడా ఈ రోజు నివృత్తం కావాలని మనం చెప్పవచ్చు. అయితే ప్రభుత్వం తరఫున దాదాపు మంత్రులు, తర్వాత ఎమ్మెల్యేలు, తర్వాత జిల్లా అధికారులు సంబంధించి కలెక్టర్లతో పాటు పాల్గొన్న నేపథ్యంలో రైతులు కూడా పూర్తి స్థాయిలో తమ అభిప్రాయాలు వెల్లబుచ్చేందుకు మాత్రం ఎదురు చూస్తున్నారని కూడా చెప్పొచ్చు. మరోవైపు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి ఈ సమావేశం
నిర్వహిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన పలువురు రైతులు కూడా ఈ సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాలు అయితే వెలబుతున్నారు రాజశేఖర్. రైట్. ఒకటి అంటే ఇక్కడ ఇదే నేపథ్యంలో డీకే అరుణకు అంటే ఎంపీగా ఉన్నారు, కేంద్ర మంత్రిగా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అంటే ఆమెకి పదవి వస్తుందా రాదా అనే గతంలో ఉన్నటువంటి కీలకంగా ఆమె అక్కడ పనిచేసినటువంటి పరిస్థితి డీకే అరుణకు సంబంధించి కూడా ఆహ్వానం అందినట్లు తెలుస్తుంది. సో అందులో ఎంతవరకు నిజం ఉందంటే ఆమె రాబోతున్నారా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా మన దగ్గర ఉందా? అయితే మొన్న జరిగిన ఏదైతే ముఖ్యమంత్రి రివ్యూలో తనకు సమాచారం లేదంటూ కూడా డీకే అరుణ చెప్పిన నేపథ్యంలో కలెక్టర్ కూడా తనకు ఇంటిమేషన్ ఇవ్వలేదని కలెక్టర్ గారిని కూడా సంప్రదించారు. ఇది దీనికి సంబంధించి ఇప్పటికీ ప్రజాప్రతినిధులు కలెక్టర్ కూడా డీకే అరుణ క్లారిటీ ఇచ్చారు. తర్వాత సమావేశం మధ్యలో డీకే అరుణ ఏదైతే ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొని ఆమె అభిప్రాయం చెప్పి వెళ్ళిపోయారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఎంపీ ఏదైతే దీనికి సంబంధించి ఇద్దరు ఎంపీలకు కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళినట్టు, అయితే ఈ సమీక్ష సమావేశంలో పాల్గొనాలని కూడా జిల్లా కలెక్టర్ కూడా ఏదైతే ఆహ్వానం పంపినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. డీకే అరుణ తో పాటు నాగర్కర్నూలు ఎంపీ మల్లురవి కూడా ఈ సమీక్ష సమావేశం పాల్గొన్నారు. జిల్లాకు సంబంధించి 14 మంది ఎమ్మెల్యేలతో పాటు 5 జిల్లాల కలెక్టర్లు మరియు పూర్తి స్థాయి అధికారులు, వ్యవసాయకు సంబంధించి అధికారులు కూడా ఏడీఏ, జేడీఏతో పాటు ఏడీఏ, తర్వాత కమిషనరేట్ నుంచి కూడా అధికారులు పూర్తి స్థాయిలో పాల్గొని ఏదైతే రైతుల నుంచి స్వీకరించబోయే ఏదైతే అభిప్రాయాలున్నాయో వాటిని పూర్తి స్థాయిలో ఏదైతే సమీక్షించి తమ వాళ్ళ అభిప్రాయాలు కూడా సేకరించి వెళ్ళినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ రైతు సమీక్ష సమావేశానికి సంబంధించి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా కొంత ప్రాధాన్యత తెలుస్తుంది. రైతులకు సంబంధించి కొన్ని అనుమానాలు కూడా ఉన్న నేపథ్యంలో వాటిని కూడా ఈ రోజు నివృత్తి చేసుకునేందుకు రైతులు పూర్తి స్థాయిలో ఏదైతే వేచి చూస్తున్నారని కూడా మనం చెప్పవచ్చు. ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ ఏదైతే ఇప్పటికే కమర్షియల్ కి సంబంధించిన ల్యాండ్స్ కి సంబంధించిన రైతు బంధు ఎవరైతే గత ప్రభుత్వంలో తీసుకున్నారో అవి రిటర్న్ చేయాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఎటువంటి భూములకు ఏదైతే రైతు భరోసా కార్యక్రమం ఇవ్వాలి, కమర్షియల్ ల్యాండ్స్ వదిలేసి కేవలం వ్యవసాయం సాగు చేస్తున్న భూములకే, వ్యవసాయం సాగు చేస్తున్న రైతులకే రైతు భరోసా ఇవ్వాలన్న కృతనిశ్చయంతో అయితే ప్రభుత్వం ఉందని కూడా చెప్తుంది. ఆ దిశగానే ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతుంది. దాంట్లో భాగంగానే రైతుల నుంచి కూడా పూర్తి స్థాయి అభిప్రాయాలు సేకరించి పూర్తి స్థాయి నివేదిక తయారు చేసి రైతు భరోసా కార్యక్రమాన్ని అర్హులైన రైతులకే అందించాలనే లక్ష్యంతో కూడా ప్రభుత్వం ఉందని కూడా మనం చెప్పవచ్చు. రాజశేఖర్, డబ్బులు రికవరీ చేయాలి, లేకపోతే రియల్ ఎస్టేట్ ఉన్న వాళ్ళకి కూడా ప్రధానంగా ఇటువైపు విన్నపాలు వస్తున్నాయి. ఈరోజు కూడా అలాంటి విన్నపాలు ప్రభుత్వానికి రైతుల నుంచి, రైతు సంఘాల నుంచి వినిపించే అవకాశం ఉంది. ఇటువైపు ప్రధానంగా అంటే రైతుల కంటే కూడా ఎక్కువగా కౌలు రైతులు వ్యవసాయ భూమిని పండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారికి సంబంధించి ఏమైనా విషయాలు విన్నవించే అవకాశం ఏమైనా ప్రభుత్వం ముందు, అధికారుల ముందు పెట్టే అవకాశం ఏమైనా కనిపిస్తుందా రైతుల నుంచి? రాజశేఖర్, దీనికి సంబంధించి ఇప్పటికే కౌలు రైతులపై కూడా ప్రభుత్వం కొంత సానుకూలంగా స్పందించిందని కూడా చెప్పొచ్చు. గత ప్రభుత్వంలో మాదిరిగా ఏదైతే పట్టాదారుల భూములకు సంబంధించి పట్టాదారులకి మేము రైతు బంధు ఇస్తామంటూ ఖరాఖండిగా చెప్పిన నేపథ్యంలో ఈసారి ఏదైతే దాదాపు 40 నుంచి 60% మంది కౌలు తీసుకుని కౌలు రైతులే ఉన్నారు కాబట్టి వారికి కూడా ఈ రైతు భరోసా కార్యక్రమంలో కొంత ప్రాధాన్యత కల్పించాలనే లక్ష్యంతో అయితే ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుంది. దీనికి సంబంధించి కౌలు రైతుల సంబంధించి అభిప్రాయాలు కూడా కౌలు రైతులను కూడా ఈ రోజు సమీక్ష సమావేశంలో ఇన్వాల్వ్ చేసి వాటితో కూడా వారి అభిప్రాయాలు తీసుకుంది. దీనికి సంబంధించి కౌలు రైతులపై కూడా ప్రభుత్వం కొంత సానుకూలంగా ఉంది. ఏదైతే సాగు చేస్తున్న భూములు వాళ్ళు కౌలు రైతుల, పట్టాదారుల, కౌలు రైతులైతే కౌలు రైతులు ఏదైతే పట్టాదారుల నుంచి ఎన్ఓసి అంటే ఏదైతే భూమికి సంబంధించి ఎవరి దగ్గర అయితే కౌలు తీసుకుంటారో మాకేం అభ్యంతరం లేదు, వారికి రైతు భరోసా ఇవ్వచ్చు అన్న క్లారిటీ వస్తే మాత్రం ఇవ్వాలన్న ఏదైతే నిర్ణయంలో అయితే ప్రభుత్వం ఉంది. ఇంకా దానిపై ఇంకేమైనా క్లారిటీ ఏదైతే రైతులు అభిప్రాయాలు వెల్లబుతున్నారో అవి కూడా తీసుకొని ప్రభుత్వం దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏదైతే రాబోయే రైతు భరోసా కార్యక్రమంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న ఏదైతే నిర్ణయం అయితే చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. మరోవైపు దీనికి సంబంధించి కౌలు రైతులు కూడా పూర్తి స్థాయిలో తాము పెట్టుబడి పెట్టి ఏదైతే కౌలుకు తీసుకొని ఏదైతే భూములను సాగు చేస్తున్నాం కాబట్టి పూర్తి స్థాయిలో రైతు భరోసా కూడా ఏదైతే కౌలు చేస్తున్నా తమకు కౌలు వారికి పూర్తి స్థాయిలో రైతు భరోసా అందించాలని కూడా వాళ్ళు అభిప్రాయం చెప్పిన నేపథ్యంలో వాటిని కూడా పరిగణలోకి తీసుకొని కౌలు రైతులకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, వాళ్ళ అభిప్రాయాలు కూడా సేకరించి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో ప్రభుత్వం రైతు భరోసా కార్యక్రమం పూర్తి స్థాయిలో వారికి కూడా న్యాయం చేసే విధంగా కూడా ప్రభుత్వం ముందుకు వస్తుందని కూడా ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా
కౌలు రైతులపై కూడా కొంత సానుకూలంగా ఏదైతే పాజిటివ్నెస్ తోనే ఆలోచిస్తుందని కూడా మనం చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే పట్టదారు గత ప్రభుత్వంలో పట్టదారు ఏదైతే భూములకు పట్టదారు వాళ్ళకే రైతు బంధు ఇచ్చిన నేపథ్యంలో కౌలు రైతులు పూర్తి స్థాయిలో నష్టపోయిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కౌలు రైతులకు కూడా పూర్తి స్థాయి న్యాయం చేస్తామన్న ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకే ప్రభుత్వం కూడా ముందుకు వెళ్తుందని కూడా మనం చెప్పవచ్చు రాజశేఖర్. రైట్ థ్యాంక్ యూ. అంటే ప్రధానంగా థ్యాంక్ యూ ప్రదీప్ చెప్తున్నటువంటి అంశాలు చూసుకుంటే ఈరోజు పాలమూరుకు సంబంధించి ఉమ్మడి పాలమూరుకు సంబంధించి పూర్తి స్థాయి ఇటువైపు ప్రతిపక్షం లేకపోతే అన్నిటికీ ఎమ్మెల్యేలకు సంబంధించి ఎంపీలకు సంబంధించి ఆహ్వానం అందినట్లు తెలుస్తుంది. ప్రధానంగా ఈరోజు 3వ సమావేశంగా చెప్పుకోవచ్చు. అంటే రైతు భరోసాకు సంబంధించి రైతు సంఘాల నుంచి రైతుల నుంచి కూడా అభిప్రాయ సేకరణ కార్యక్రమం రైతు భరోసాకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజలకి అనుకూలంగా అర్హులైనటువంటి వారికి మాత్రమే మాఫీ చేయబోతున్నాం, రైతు భరోసా కేటాయించబోతున్నటువంటి ధోరణితో కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్ళబోతుంది. ఈరోజు 3వ సమావేశం జరగబోతుంది. అసలు ప్రదీప్ చెప్తున్న దాన్ని బట్టి చూసుకుంటే పూర్తి స్థాయిలో అందరికీ ఆహ్వానం ఉంది. ఎవరెవరు వస్తారని కూడా కొంతవరకు సందిగ్ధత ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు 3వ సభ పాలమూరుకు సంబంధించి నిర్వహించబోతుంది. ఈ చర్చాగోష్ఠిలో అభిప్రాయ సేకరణ తీసుకోబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.